నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రామాయణం సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అయితే ఈ సినిమా ముందు భారత్లో విడుదల చేయటలేదు. మొదట ఓవర్సీస్లో రిలీజ్ అవుతోంది. ముందు గ్లోబల్, తర్వాత దేశీ అనే వ్యూహం వెనుక కారణాలున్నాయి. ఈ సినిమాను కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాకుండా హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్తో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ ఫ్రాంచైజీగా మార్చాలనేదే నిర్మాతల ఆలోచన. అందుకే విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక దృశ్య కావ్యం. 1600 కోట్ల బడ్జెట్తో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ఈ సాహసోపేత ప్రయోగం జరుగుతోంది. రామాయణాన్ని ఆధునిక సాంకేతికతతో జోడించి నేటి తరానికి, ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయడమే ఈ గ్లోబల్ టు లోకల్ ప్రయాణ ముఖ్య ఉద్దేశం. మరికొన్ని నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై మన సినిమా సత్తాను చాటుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.